మీరేదో పూరి జగన్నాథ్ గారి ఫార్ములాస్ అన్ని ఫాలో అవుతున్నట్టున్నారండి. లేదు లేదు అట్లేం లేదండి. నిజంగా చెప్తున్నాను, నేను ఇదే నా డే టైం టేబుల్ ఇదే. మీరు సింపుల్, రేపు ఎప్పుడైనా మధ్యరాత్రి 2ంటికి కాల్ చేయండి, నేను ఎత్తుతా. 5:30కి కాల్ చేసి నేను ఎత్తుతా. ఎందుకంటే నేను మేల్కునేది అప్పుడు 5:30కి పడుకుంటాను, మాక్సిమం 6కి 5:30కి పడుకుంటాను. 9, 9:30, 11 కల్లా లెగుస్తా. ఈ 3 టైం స్లాబ్స్లో ఏదో టైంలో లెగుస్తా, మళ్ళీ స్టార్ట్ అంతే. సో మీకు చాలా మంది కింద కమెంట్స్‌లో అడుగుతూ ఉంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ లేకపోతే అన్న ఇది చేయండి, దీని గురించి చెప్పండి అని. బట్ ఎక్కువగా ఏ రిలేటెడ్ అడుగుతుంటారు? అంటే ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్‌లో కూడా ఉన్నారు కదా ఫాలోవర్స్. సో అవును. ఆ ఫాలోవర్స్ కూడా ఇక్కడికి వస్తారన్నమాట. సో నా ఛానల్‌లో ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా నేను పార్ట్ టైమ్ జాబ్స్ రిలేటెడ్, ఫ్రీలాన్సింగ్ వర్క్, అన్ని రకాల సబ్జెక్ట్స్ లైక్ ఫైనాన్స్ అనే కాకుండా నేను టెక్నాలజీ స్టఫ్, జనరల్ టెక్ ఎక్స్‌ప్లెయినరీ అవన్నీ చేస్తా. టెక్నాలజీ ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తా. సో దాంట్లో చాలా మంది కనెక్ట్ అయ్యేది ఏంటంటే ఆన్‌లైన్‌లో ఎర్న్ చేయాలి అని. ఓకే. సో ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఎర్న్ చేయాలి అనే సబ్జెక్ట్ మోస్ట్ సెర్చ్డ్. అండ్ పీపుల్‌కి అర్థం కానిది ఏంటంటే ఏదైతే యూట్యూబర్స్ ఉంటారో ఆన్‌లైన్‌లో ఎర్న్ చేయాలి అన్న కాన్సెప్ట్ మీద వీడియో చేసి దే మేక్ మోర్ మనీ ఆన్ దట్. ఆ వీడియోకే ఎక్కువ వస్తాయి. ఎక్కువగా ఆన్‌లైన్‌లో మనం ఎలా వర్క్ చేసి ఎర్న్ చేయొచ్చు. అది. అంటే చాలా మందికి డౌట్ ఏంటంటే నిజంగానే ఆన్‌లైన్‌లో వర్క్ చేస్తే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండి 3 అవర్స్ కష్టపడండి, ఇంట్లో ఉండి 5 అవర్స్ కష్టపడండి, మీరు నెలకి 1,00,000 సంపాదించండి, ఇలాంటి యాడ్స్ ఎక్కువగా ఇస్తుంటారు. అవి ఎంతవరకు ట్రస్ట్ అని బిలీవ్ చేయొచ్చు? అంటే ఒకటండి, ఇక్కడ పీపుల్ ఓవర్ నైట్‌లో కావాలనుకుంటారు. లైక్ 1 డేలో నాకు 1000 రూపీస్, 2000, 5000, 10,000 నాకు మనీ రావాలి 1 డేలో. ఇట్లా బటన్ నొక్కంగానే ఐ నీడ్ టు గెట్ 100 రూపీస్. అది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్స్‌పెక్టేషన్. అందరూ అనట్లా. సమ్ పీపుల్ ఆర్ జెన్యూన్‌లీ హార్డ్ వర్కింగ్. ఓకే. వాళ్ళు ట్రై చేస్తారు, వస్తాయి. సమ్ పీపుల్ లైక్ ఏంటంటే బటన్ నొక్కగానే 100 రూపీస్ ఆ కేటగిరీ ఉంటారు. ఓకే. ఇక్కడ ఏంటి అంటే ఎఫర్ట్స్ అనేవి కూడా ఉంటాయి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను 3 వీక్స్ బ్యాక్ ఒక వీడియో, ఫ్యూ డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను. ఏంటంటే చాట్ జీపీటీ అనే ఏఐని యూజ్ చేసుకొని 7 డేస్ రికార్డ్ చేశాను ఈ వీడియోని. ఇవి వీడియోలో ఏం చేశానంటే ఫస్ట్ లైక్ నేను ఇన్వెస్ట్మెంట్ లేకుండా హౌ టు ఎర్న్ మనీ అని చెప్పి నేను ఒక ఏఐని అడిగాను. అదే ఒక 5 కేటగిరీస్, ఒక 5 టాపిక్స్ చెప్పాను. ఆ 5 టాపిక్స్‌లో 1 టాపిక్ నేను సెలెక్ట్ చేసుకొని ఇది మనకి ఫీజబుల్‌గా ఉంది, ఎక్కువ పైసలు పెట్టేది లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్. నేను ఇప్పుడు ఏం చేశాను, ఆ వీడియోలో అదే చెప్పాను. ఇప్పుడు దీంట్లో మనీ ఎర్న్ చేయాలి. ఎట్లా? ఎఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్పింది. జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఎఫిలియేట్ మార్కెటింగ్ తోటి ఎర్న్ చేయని చెప్పింది. నేను సరే అని చెప్పి నేను అదే అడిగాను. చాట్ జీపీటీ ఏఐనే అడిగాను. ఎఫిలియేట్ మార్కెటింగ్ తోటి నేను ఎలా ఎర్న్ చేయాలి అని. అది చెప్పింది ఏంటంటే ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసుకో, ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌నో, యూట్యూబ్ పేజ్‌నో, ఫేస్‌బుక్ పేజ్‌నో అప్రోచ్ అయ్యి ఇది చెయ్యి అని చెప్పి. సరే అని చెప్పి నేను ఒక స్మాల్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ 6,000 ఫాలోవర్స్ ఉన్నోళ్ళని మా టీమ్ మెంబర్ తోటి మెసేజ్ చేయించి ఒక వీడియో చేయించాను. ఆ వీడియో చేయించి ఇప్పుడు దాంట్లో అతను చేసిన వీడియో నుంచి మాకు అరౌండ్ 3,000 ఫాలోవర్స్ వచ్చారు. ఓహ్ మై గాడ్! ఎందుకంటే అతను ఆ వీడియో ఆల్మోస్ట్ లైక్ 400K వ్యూస్ వచ్చినాయి ఆ వీడియోకి. ఓకే. ఎందుకంటే మాకు ఇప్పటికి తెలుసు ఎలా వీడియో చేస్తే వ్యూస్ వస్తాయి అనేది. అదే మేము చేయించాం అతను దాంట్లో 400K వ్యూస్ వచ్చాయి. ఆ వీడియో నుండి మొత్తం కొంత ఫాలోవర్స్ వచ్చింది. మేము ఇంకా లింక్స్ పోస్ట్ చేయడం, ఏదైతే ఏఐ చెప్పిందో అదే చేసాం. ఎగ్జాక్ట్‌గా థర్డ్ డే నుంచి మాకు 750, 1500, 3,000 వచ్చినాయి. ఇప్పుడు మాకు అందులో లైక్ మా ప్రొఫైల్స్‌లో కూడా స్టార్ట్ చేసాం ప్రమోట్ చేయడం. ఇప్పుడు 1,60,000 ఫాలోవర్స్ ఉన్నారు ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో. మేము ఎవ్రీ డే 200, 300 లింకులు పెడుతున్నాం. సో మాకు ఇప్పుడు పర్ డే యావరేజ్‌గా నేను చెప్తుంది, ఓన్లీ ఆ ఒక్క దాని గురించే నేను చెప్తుంది, 6,000-12,000, 15,000 పర్ డే నేను చెప్తుంది. అంత లెవెల్ మేము చూసాం ఆ ఒక్క ప్లాట్‌ఫామ్‌లోంచి. ఇప్పుడు నేను ఏం చేశాను? నా ఫాలోవర్స్‌ని యూజ్ చేశానా? లేదు. నా వీడియో చేసి నేను ఇక్కడ నా లింక్ క్లిక్ చేయండి ఇక్కడ నుండి వస్తాయని చెప్పానా? లేదు. కంప్లీట్ బ్లాంక్ డెడ్ నుంచి స్టార్ట్ చేశాను, వచ్చింది. ఓకే. రెండోది ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ఓకే. ఆన్‌లైన్‌లో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ క్రియేట్ చేయండి, యూ విల్ గెట్ కంటెంట్ అని చెప్పి నేను ఐడియాస్ కూడా ఇస్తా. ఇవి చేయండి, ఇవి చేస్తే వస్తున్నాయని. ఇప్పుడు నేను ఇన్‌స్టాగ్రామ్ 300 ఉన్నారు జనవరి 1 300 ఉన్నారు. నేను స్టార్ట్ చేశాను. కన్సిస్టెంట్‌గా ఇవాళ 99th వీడియో 100th వీడియో అప్లోడ్ అవుతుంది. 100 వీడియోస్‌కి 375K ఫాలోవర్స్ వచ్చారు. ఓకే. ఇప్పుడు నేను ఎట్లా ఆల్టర్నేట్ డేస్ అప్లోడ్ చేశాను 6 మంత్స్‌కి. ఓకే. 180 డేస్‌లో నేను 100 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు నేను కన్సిస్టెంట్‌గా చేశాను కదా! ఓవర్ నైట్ రాదు ఇన్‌కమ్ అంటే. ఇప్పుడు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోంచి డబ్బులు రావట్లేదా అంటే, ఇన్‌స్టాగ్రామ్‌లోంచి నేను ఫాలోవర్స్‌ని టెలిగ్రామ్‌కి డైవర్ట్ చేశాను. టెలిగ్రామ్‌లో 1,60,000 పర్ డే అక్కడే ఈజీగా సరే 5,000 వేసుకోండి, 5,000 వస్తున్నారు. నేను ఒక స్పాన్సర్, ఇన్‌స్టాగ్రామ్ స్పాన్సర్ నా రీచ్‌కి వాళ్ళు ఇచ్చే అమౌంట్ ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు పీపుల్.
ఒక బెట్టింగ్ కంపెనీ వచ్చింది నిన్న 1.8 lakh ఇస్తాను ప్రమోట్ చేస్తావా, బెట్టింగ్ అని చెప్పి నేను చేయలేదు. 1.8 lakh ఇస్ అ వెరీ టెంప్టింగ్ అమౌంట్ కదా, నేను చేయలేదు. ఎందుకంటే దానివల్ల పీపుల్కి హార్మ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్, ఇప్పుడు ఇందులో ఇంకో ఇష్యూ కూడా ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ ఏదైతే ఆన్లైన్ సబ్జెక్ట్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఏదైనా వెబ్సైట్ చూసాను, నేను డబ్బులు తీసుకోకుండా ఏదైనా వెబ్సైట్ గురించి ఒక 6 పార్ట్ టైం లైక్ మనీ ఎర్నింగ్ వెబ్సైట్స్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి చేశారు. వీళ్ళు ఏం చేస్తారు, వన్ ఆఫ్ ది వెబ్సైట్స్ పిక్ చేసుకుంటారు, ఏది ఫీజిబుల్గా ఉంటుంది అనేది చేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే మేము ఒకళ్ళని ట్రై చేసినప్పుడు వాడి వెబ్సైట్ వాడు తక్కువ అమౌంట్ విత్డ్రా ఇస్తాడు, రైట్? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో 2 లక్షల మంది చూసారు, ఆ వీడియో ఒక నెల 2 నెలల టైంలో. 2 లక్షల మందిలో ఒక 8,000 మంది జస్ట్ ఇమాజిన్ అందులో స్టార్ట్ చేశారు వర్క్. మినిమం విత్డ్రా 1000 రూపీస్ అనుకోండి. 8,000 మందిలో 5,000 మంది 1000 రూపాయలు విత్డ్రా కొడితే వాడు బతుకుతాడా? అయిపోతుందా? వాడు ఆపేస్తాడు విత్డ్రా. ఇక్కడ పీపుల్ ఏంటిది, ఫేక్, స్కామ్, ఫ్రాడ్ అని నా కామెంట్ సెక్షన్లో అంటారు. ఏది ఫ్రాడ్, ఏది స్కామ్? అరే భయ్, నువ్వు రూపాయి పెట్టలేదు, ఆల్ యు ఆర్ వేస్టింగ్ ఇస్ టైం. మహా అంటే హార్డ్లీ 10 minutes 1 hour వేస్ట్ చేస్తావు. బట్ జెన్యున్గా పే చేస్తే వచ్చి మంచిగా చేసావు, మంచి సూపర్ వీడియో అని చెప్పి కామెంట్ చేసావు, ఎప్పుడు చేయలేదు కదా అది. సో ఇక్కడ ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ సెన్సిటివ్ సబ్జెక్ట్స్. ఓకే, పీపుల్ లిటరల్లీ లక్షల డబ్బులు తీసుకుని నిజంగా ఫ్రాడ్నే ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, వాటి మీద ఇన్వెస్ట్ చేస్తారు పీపుల్. ఓకే, ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2 years బ్యాక్ క్రిప్టో కరెన్సీ మంచి భూమిలో ఉంది. ఓకే, నేను అప్పుడు ఏం చెప్పానంటే, నేను బిట్ కాయిన్ $6,000 ఉన్నప్పుడు 6,000 రూపీస్ ఒక కంపెనీ పంపించింది. చాలా హై వాల్యూమ్కి వెళ్ళిపోయింది అది, లైక్ 7 times 10 times పెరిగింది అది. నేను అప్పుడు చెప్పా, దీనికి ఫ్యూచర్ ఉంది, కొంచెం ఇన్వెస్ట్ చేసుకోండి అని. దాని మీద ఎవ్వడు చేయలే. దాని తర్వాత ఏదో ప్రాంక్ ఛానల్స్లో ఏదో ప్రమోషన్ చేశారు. దాంట్లో ఏంటంటే లింక్లోకి వెళ్ళి ఇన్వెస్ట్ లైక్ సమ్ అమౌంట్, నీకు ఎవ్రీడే 200 వస్తుంది వడ్డీలాగా అని. ఓ వారం రోజులు నెల రోజుల్లో వచ్చింది. ఎప్పుడైతే వీళ్ళు ₹1,00,000 వేసాడో వెళ్ళిపోయింది కంపెనీ, వెళ్ళిపోయింది, స్కామ్ చేసింది. ఫాస్ట్ మనీ కావాలి. ఓకే, కన్సిస్టెంట్గా వర్క్ చేసి ఒక పేజ్డ్ మనీ కాదు వీళ్ళకి కావాల్సింది, వీళ్ళకి ఫాస్ట్ మనీ కావాలి. ఫాస్ట్ మనీ మీద వెళ్ళే వాళ్ళందరికీ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేది అది ఏదైనా సరే, బెట్ అయినా, రమ్మీ అయినా, పోకర్ అయినా, ఏదైనా సరే ఎండ్ రిజల్ట్ 0. ఎవరో ఒక్కడే ఉంటాడు టాప్ లెవెల్లో ఉన్నాడు, వాడు ఇక్కడ ఉన్నాడు, ఆ పనులు చేసి సంపాదించాడు. అది మీరు అంటే ఇప్పటి వరకు చాలా పాయింట్స్, చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. నాకు ఇంకో డౌట్ ఏంటంటే, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ ఇలా చాలా ఉన్నారు. వాళ్ళ వ్యూవర్షిప్ బట్టి వాళ్ళు చాలా ఎక్కువగా చూసుకున్నట్టయితే ప్రతి దాంట్లో యాడ్సే కనిపిస్తుంటాయి. యాడ్ వాళ్ళకి ఏంటంటే ఫైనల్గా ఒక ఇంటర్వ్యూకి రావాలన్నా కూడా అమౌంట్ ఛార్జ్ చేయడం మొదలు పెట్టేశారు. అంటే మనుషులు ఎలా అయిపోతున్నారంటే, లైక్ మనీ కోసం వీళ్ళు క్రియేటర్స్గా మారుతున్నారా, ప్యాషన్ కోసం మారుతున్నారా అనేది మాకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో అంటే మీ పాయింట్లో, అంటే మీరు ఫైన్ చేస్తే అంటే మీకు ఎలా అనిపిస్తుంది, అంటే వీళ్ళ బిజినెస్ కానీ? అర్థమైంది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే 2 types ఆఫ్ క్రియేటర్స్ ఉంటారు. ప్యాషన్ బేస్డ్ క్రియేటర్స్ ఉంటారు. వాళ్ళు చాలా అంటే చాలా ఒబీడియంట్గా, రెస్పెక్ట్ఫుల్గా వర్క్ చేస్తారు మార్కెట్లో. ఓకే, వాడు చాలా సెలెక్టివ్గా తీసుకుంటాడు బ్రాండ్స్. చాలా లైక్ ఎట్లా ఉంటుందంటే వాడి బ్రాండ్ సెలెక్షన్ కానీ, వాడి వే ఆఫ్ వర్క్ స్టైల్ కానీ అంతా ఒక కన్సిస్టెంట్ వేలో ఉంటుంది. ఇంకోటి ఎర్నింగ్ బేస్డ్గా వస్తారు. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, సెలబ్రిటీస్ని, సీరియల్ ఆర్టిస్ట్ని, కామెడీ ఛానల్స్ వాళ్ళందరినీ పట్టుకొస్తున్నారు. వాళ్ళకి కంటెంట్ క్రియేషన్ అనేది జస్ట్ ఆ సెలబ్రిటీస్ వాళ్ళకి అనేది ఇట్ డజంట్ మేక్ సెన్స్ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు దే ఆర్ నోన్ బై ఎవ్రీవన్. ఓకే, ఒక సీరియల్ ఆర్టిస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టింది అంటే ఈజీగా వ్యూస్ వస్తాయి. ఓకే, ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ వ్యూస్ని కూడా బూస్ట్ చేస్తాయి. ఇప్పుడు 1 million 0 ఛానల్ ఉంది, మీది కానీ నాది కానీ అంటే ఒక ఛానల్ ఉంది. సో మీరు సుమన్ టీవీ అనే ఛానల్లో చాలా డేస్ నుంచి వీడియో చేశారు, మీరు వీడియో పెట్టారు. ఓకే, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే ఫస్ట్ వీడియో 1 million వ్యూస్ ఇంపాసిబుల్, ఆఫ్ కోర్స్ రాదు. ఇఫ్ యూ సీ ఎనీ టీవీ ఆర్టిస్ట్, ఇప్పుడు మీరు ఏదైతే సెలబ్రిటీ కంటెంట్ చూస్తున్నారో ఫస్ట్ వీడియో 1 million ఉంటుంది. అవును. ఓకే, ఎలా ఉంటుంది అది ఏంటంటే వ్యూస్ కొంచెం బ్యాక్ ఎండ్లో కొంచెం వర్క్ ఉంటుంది, అది వాళ్ళు ఆ వ్యూస్ తెప్పించే వర్క్ అదంతా. కానీ బట్ ఇక్కడ ఏంటి అంటే మీరు ఏదైతే మనీ తీసుకునేది ఉంటుందో కమర్షియల్గా వచ్చే వాళ్ళు వేరేలా వర్క్ ఇప్పుడు చేస్తారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ ఫుల్ కమర్షియల్ అయిపోయారు. అదేంటంటే
వాళ్ళ ఒకవేళ సెలబ్రిటీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా అడుగుతున్నారు అంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఇప్పుడు ఒక స్మాల్ స్కేల్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు, హీ హాస్ వెరీ గుడ్ నేమ్ ఇన్ ద మార్కెట్, వాళ్ళకి పే చేసిన పెద్ద ఫరక్ పడదు. ఎండ్ ఆఫ్ ది డే మీ ఛానల్ బెనిఫిట్ అవుతుంది. లైక్ లెట్స్ సే ఇప్పుడు ఒక వెల్ నోన్ సెలబ్రిటీ ఉంది, వాళ్ళు నాకు 2 లక్షలు పే చేయి, నేను అప్పుడే వచ్చి ఇంటర్వ్యూ చేస్తా అంటే యు ఆర్ గెట్టింగ్ వాల్యూ హియర్. నీ బ్రాండ్ నేమ్ పెరుగుతుంది, యువర్ ఫేస్ ఈస్ గెటింగ్ షోన్ ఫర్ 5 million పీపుల్. నేనేం ఛార్జ్ చేయలేదు, ముందులే చెప్తున్నా. నో 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 ఇక్కడ మీ గురించి కదా. వన్స్ మేము రీసెంట్ గా ఇంటర్వ్యూ అడిగితే అప్పుడంటే ఫస్ట్ టైం కాబట్టి ఇది ఇప్పుడు పే చేస్తేనే నేను ఇంటర్వ్యూ ఇస్తానక్క అన్న పొజిషన్ కి వాళ్ళు వచ్చేసారంటే అంటే ఎంత కమర్షియల్ మైండెడ్ ఉన్నారు అని నాకు అప్పుడు అర్థమైంది. ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుందండి, బ్రాండ్ వాల్యూ కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక మార్కెటింగ్ పర్స్పెక్టివ్, నేను బిజినెస్ అదే చేస్తాను, అండ్ నేను యూట్యూబర్ని, ఇన్స్టాగ్రామర్ని, అండ్ నేను చాలా మంది క్రియేటర్స్ తోటి సెలబ్రిటీస్ కూడా వర్క్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను చేసేటప్పుడు ఏంటంటే ఫేస్ వాల్యూ ఉంటుంది, బ్రాండ్ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఒక క్రియేటర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్ బిగినింగ్ స్టేజెస్లో ఏంటంటే నా ఫేస్ తెలియాలి, నా స్టోరీ తెలియాలి, పీపుల్ నీడ్ టు కనెక్ట్ టు మీ. నాకేంటంటే నాకు రావాలి, నాకు తెలియాలి. ఓకే, నా గురించి తెలిస్తే మేబీ పీపుల్ నన్ను లైక్ చేస్తారేమో, ఫాలోవర్స్ వస్తారేమో అన్న ఆ థాట్ ప్రాసెస్లో ఉంటారు. ఒకసారి ఎప్పుడైతే ఫాలోవర్స్ వచ్చేసారు అండ్ పీపుల్ కనెక్ట్ అయిపోయారు అండ్ ఆల్సో బ్రాండ్స్ ఫాలో అవుతున్నాయి అంటే దెన్ ఇక్కడ ఏంటి అంటే ఓవరాల్గా పర్సోనా మారిపోతుంది పర్సన్. ఎండ్ ఆఫ్ ది డే అతను హీరోయిన్ అంత పెద్ద కాదు అలా అని చెప్పి కామన్ పర్సన్ కాదు, ఈజ్ ఇన్ ద మిడిల్. అది లైక్ ఎట్లా అంటే తెలుసు కానీ రోడ్ మీద ఇప్పుడు 100 people అందరికీ తెలియదు, మేబీ 5 to 10 people కదా అలా ఉంటుంది. ఇప్పుడు ఆ 5-10 people ఏదైతే ఫేస్ వాల్యూ, బ్రాండ్ వాల్యూ ఉందో దట్ హీఈస్ ఛార్జింగ్. ఓకే, ఛార్జ్ చేయొచ్చు బట్ అగ్రెసివ్గా అనేది వెరీ రాంగ్ థింగ్. అది నేను కూడా అసలు ఆ క్రియేటర్ని నేను వద్దని చెప్తాను ఒకవేళ నా దగ్గరకు వచ్చి ఛార్జ్ చేస్తే. బట్ ఎండ్ ఆఫ్ ది డే కమర్షియల్ క్రియేటర్స్ ఉంటారు, నార్మల్ క్రియేటర్స్ ఉంటారు. కమర్షియల్ క్రియేటర్స్ ఓన్లీ ఫర్ ద మనీ వర్క్ చేస్తారు. లైక్ వాడు చేసుకునే వాడి ప్రతి వీడియోలో సెన్స్ ఉన్న, నాన్ సెన్స్ ఉన్న ప్రతి బ్రాండ్ ఉంటుంది. అసలు సంబంధం లేని బ్రాండ్స్ ఉంటాయి, వాడు చేసే కంటెంట్కి వాళ్ళ ఆ బ్రాండ్కి సంబంధం ఉండదు, బట్ ప్రమోషన్ అయితే చేస్తారు మనీ కోసం. మనీ, ఎందుకంటే జెన్యున్గా చెప్తాను, మా లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 1 month శాలరీ మేబీ 1 day వీడు ఒక స్పాన్సర్ అమౌంట్, వాడు మంత్కి 15 వీడియోలు చేసినా 15 times అని చేస్తాడు. కమర్షియల్ క్రియేటర్స్ ఉన్నారు, తప్పు నేను అంటే ఏంటంటే కమర్షియల్గా ఉండటం తప్పు లేదు, బట్ ఏదైతే తీసుకుంటున్నారో మనీ, ఆ ప్రోడక్ట్స్ ఏవైతే చేస్తున్నారో దానివల్ల యూజర్కి ఇష్యూ కాకుండా ఉంటే చాలు. లైక్ లెట్స్ సే ఇప్పుడు ఏదన్నా బ్యూటీ బ్రాండ్ ఉంది, తీసుకొని ఎంత కావాలంటే అంత తీసుకో, ప్రమోట్ చేయి, ఇట్ డజంట్ మేక్ ఏ ప్రాబ్లం. బట్ కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి వీ కాంట్ ప్రమోట్ దోస్. యూట్యూబ్ టర్మ్స్ ప్రకారంగా కూడా ప్రమోట్ చేయకూడదు, బట్ ప్రమోట్ చేస్తే ఏం చేస్తుంది ప్రాబ్లం అంతే. యూజర్కి అంటే ఛానల్కి ఏం కాదు, వాడికి ఏం కాదు, వాడి పైసలు వచ్చేసిన వాడు బిందాస్. ఇప్పుడు ఒక కామన్ పర్సన్ వీడు చెప్పాడని చెప్పి, ఎందుకంటే ఫేస్ వాల్యూ అని ఏదైతే చెప్పానో అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ బిజినెస్లో, బ్రాండ్స్కి. ఆ ఫేస్ని ఆ ఫేస్ చెప్పిందని చెప్పి చాలా మంది యూజర్స్ డౌన్లోడ్ చేస్తారు. డౌన్లోడ్ చేసి లెట్స్ ఒక తలకు మాసిన యూజర్ ఉంటాడు, 100 మందిలో ఒకడు ఉంటాడు, గుడ్డిగా పెట్టేస్తాడు, ఎంత ₹1-2 కాదు, 1,00,000-2 లక్షలు పడతాడు, పోగొట్టుకుంటాడు. నువ్వు చెప్పావనే నేను చేశానంటాడు. ఇప్పుడు క్రియేటర్కి సంబంధం లేదు, బ్రాండ్కి సంబంధం లేదు, నష్టపోయింది ఎవరు? అట్లా జాగ్రత్తగా ఉండాలి పీపుల్. సూపర్.